కాబట్టి ఛాలెంజ్గా అని చెప్తున్నాను. నా ఇంట్లో నేర్చుకున్న విషయం చెప్తాను. ఇప్పుడు కూడా నేను అక్కతో వెళ్ళిందే, దేవుడు మనకు అతికించిన భార్యని మనం సరిగా ప్రేమించలేకపోతే 100% నరగలుగుతాం. అర్థమైంది కదా నేను చెప్పింది? కొంతమంది భార్య అయితే ఆయన చూసేది అయిపోతుంది, ఇంకా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు నిజంగా మీ భార్య దగ్గర చేసిన ప్రతి పాపం మీరు కమ్ముకోవాలంటే మీరు ఆమెకు ప్రేమపూర్వకంగా ఉండాలి. మీరు ఆన్సర్ చెప్పి ఆమె అడ్వైస్ ఇచ్చి మారుతుంది అనుకుంటే మీ ఎలాంటి పిచ్చోళ్ళు ఎవరు లేదు. అంటే ఆమె ప్రాబ్లం బట్టి మీరు బయటికి రప్పించాలంటే, ఆమెను మార్చాలని మీరు నిజంగా అనుకుంటే, జీవను ప్రేమించి మంచి దినం కోరుకోవాలనుకున్నవాడు ఎవరిని అడిగి ఇచ్చినావు, నువ్వు ఎవరిని అడిగి ఇచ్చినావు, నువ్వు అడుగుతావంటే అయిపోయింది. 30,000 కాదు, ఆమె కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. కొంతమంది తిక్కులు మక్కల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎవరికి చెప్పను అని చెప్పేసి కావాల్సుకుని తెలిసినట్టు చేసేసి అట్టనా ఎక్కుతుందో చూస్తాం ఈయనకి, అట్టనా వీడు మారుతారా అనుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. అక్క ఏం అడిగేది, ఇంతేనా 5,000 చీరనేనా 3,000 చీరనేనా అడిగేది. ఎట్లా ఉంది చూడండి, మనం ఎక్కువ చెప్పాలి, వాళ్ళేమనాలి వద్దని చెప్పాలి. ఇది బాగుంది కదా, నువ్వు తక్కువ చెప్తావు అది బాగుంది కదా అని అంటారు. అది కొంచెం ఎక్కువ అవుతుంది, నేను నీ మాట ఆమె వినాలి కదా, అదే కదా నీ కోరిక. అపవాది ఊరిలో పడిపోకుండా, పర్లేదు సంఘం లోపల చెప్పలేదు దేవుడు స్తోత్రం, సంఘం వెలుపల ఉన్న వారికి ఎదుట మంచి సాక్ష్యం. నేను ఒక్క సాక్ష్యం అంటే, నేను ఎవరితోనో మాట్లాడితే ఎవరైనా సరే 100 మెంబర్స్లో 99 మెంబర్స్ 90 మెంబర్స్ తీసుకుంటాం. 90 మెంబర్స్ తీసుకుంటే నాకు 100% నేను మాట్లాడిన తర్వాత బ్రదర్ మీరు దేవుడు బ్రదర్ అంటారు, లేదంటే మీలాగా ఎవరు మాట్లాడలేదు అంటారు. ఈ 2 సాక్ష్యం నేను ఎప్పుడు కలిగి ఉంటాను. అన్ని జనాలు అన్ని వెళ్తారు, మనం అందరం మాట్లాడుకుని అయిపోయింది కదా 2 సంవత్సరాలు. అందువల్ల కొన్ని విషయాలు తేడా ఉండవచ్చు, బట్ బయట అలా కాదు. కొత్తగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఆ సాక్ష్యం ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. అన్ని గంటలు స్పెండ్ చేస్తాను, వాళ్ళతో ప్రేమ కలిగి మాట్లాడుతున్నాను. అక్క కూడా సమ్టైమ్స్ అంటుంది, ఇంత ప్రేమ ఒకవేళ నా పాప మ్యాథ్స్ నేర్పించుంటే ఆమె మ్యాథ్స్లో ఫస్ట్ అయి ఉంటుందండి. సో సింపుల్ చెప్తున్నాను, మనము అలాగ ఉండాలి. చేస్తున్నాం ఆమె చెప్పండి అందరూ కలిసి. 1 తిమోతి అంతా చూడండి, చెప్పండి. 1 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. నా జీవితంలో నెరవేర్చబడను గాక. ఒక మంచి భర్తగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడుగా, ఒక యేసుప్రభుకి సాక్షిగా, యేసుప్రభుకి రిప్రజెంటేటివ్గా, యేసుప్రభు గుణాలని ప్రత్యక్షపరచబడిన వారుగా, యేసుక్రీస్తుకి ఇంకొక బిడ్డగా నేను సాక్ష్యం పొందాలి యేసునామలో. నాలో ఏమైనా మార్పులు కావాలంటే యేసయ్యా మీరు మార్చండి, నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అన్నీ తెలుసుకుని నేను చెప్పను, నాకు అన్నీ వస్తుంది నేను చెప్పను, నన్ను మార్చండి. దానికోసమే ఈరోజు నన్ను పిలిచి ఉన్నారేమో. నేను నన్ను కంప్లీట్గా నా ఆత్మని, శరీరంని, ప్రాణంని సమర్పిస్తున్నాను. ఆమేన్. ఓకే, సో ఇట్స్ ఎ సింపుల్ థాట్. నెక్స్ట్ 1 పేతురు 3:7 వచనం చదివేస్తాం కదా, 8వ వచనం నుంచి చూడండి. తుదక్ అంటే ఫైనలీ ఆల్ ఆఫ్ యూ, ఒక సుఖదుఖమందు ఒకరు, అట్లమే ఇంగ్లీష్ లేదు కానీ పర్లేదు, హ్యావింగ్ కంపాషన్ ఆఫ్ వన్ అనదర్ అండి. ఒక సుఖదుఖంలో ఇంకొకరు పాలివారై, చూడండి అదంటే ఏంటిది? వినయ మనసు అంటే టెండర్ హార్టెడ్, కనికరం టెండర్ హార్టెడ్. ఓకే, కనికరం కలిగి అంటే ఇప్పుడు మనము మటన్ తింటున్నాం కదా, టెండర్ మటన్, అర్థమైందా జాను? టెండర్ మటన్ తింటే మామూలు మటన్ కాదు కదా, టెండర్ లేత మటన్ తింటాం. కోకోనట్ అంటే లేత కోకోనట్ తింటాం. అట్లా అన్నిట్లో లేతగా ఉండమంటున్నారు, అంటే సాఫ్ట్గా ఉండమంటున్నారు. అర్థమైందప్పా? సాఫ్ట్గా ఉండాలంటే ఎట్లపా? మీరు అట్లా పెరగలేదంటే, రఫ్గా పెరిగి ఉంటే నేనేం చేయాలి? ఒకరికి ఈరోజు మాట్లాడుకున్నాం, నేను నా డాడీ గురించి ఏడుస్తున్నప్పుడు నా నీకే నువ్వు ఏడిపోస్తే నాకు డాడీ లేదన్నాడు ఆయన. సో అట్లా ఒక్కొక్కరికి ఏదో బాధలు ఉండొచ్చు, బట్ మనందరూ ఒకటే శరీరంలో ఒకటే మెంబర్ అయిపోయినాం. అది పర్సనల్ స్టోరీ, బట్ కామన్ స్టోరీలో ఒకటే కాదు ఉండాలి. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ కదా. వ్యత్యాసముగా ఉండొచ్చు. నేను ప్రేమ పెరిగినప్పుడు లవ్ యూని చెప్తాను, మీరేమో ప్రేమ పెట్టినప్పుడు బుజ్జి అంటారు. ఒక్కొక్కరికి డైలాగ్స్ మారుతుంది, కానీ ప్రేమ అయితే ఉండాలి కదా అంటున్నా. మీ విధానాలు మారవచ్చు, బట్ ప్రేమ మారకూడదు. అంతమంది నేర్చుకోవాల్సిన విషయంలో నేర్చుకున్నట్టే ఉండాలి. నాకు తెలీదు అన్నట్టు నేర్చుకున్నట్టే ఉండాలి. ఓకే నేను బాగానే ఉన్నాను మాత్రం అనుకోకూడదు. మీరు ఎప్పుడు బాగానే ఉన్నాను అనుకుంటారో పెరగలేరు, పెరగం. ఓకేనా? సో క్లియర్గా ఉంది. ఒకటి కటాక్షం చూపిస్తూ, తర్వాత లేత మనసు కలిగి, తర్వాత వినయ మనసులో ఉండండి.
అందరు చెప్తాం, ఆశీర్వాదానికి వారసులు అవడానికి నేను పిలువబడి ఉన్నా. అందరు చెప్పండి. అర్థమైందా? ఆశీర్వాదానికి వారసులు అవడానికి నేను పిలువబడి ఉన్నా. నేను ఉత్తగానే పిలువబడలేదు, నేను శాపంకి పిలువబడట్లేదు. నన్ను దేవుడు నేను ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచినే ఉన్నాడు. ఈజ్ కాల్డ్ అస్ ఫర్ అ ఇటర్నల్ బ్లెస్సింగ్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఆలోచించండి, ఇంట్లో ఇలాంటి ఆలోచన ఎప్పుడు వస్తాయి కదా, నువ్వు నాకు చేస్తావు తిరిగి చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. అదే కదా బాధ. నువ్వు లేవట్లేదు, నేను కూడా పడుకుంటా చూస్తానంటే ఎట్లుంటుంది? ఎవడో ఒకటి లేవాల్సిందే కదా, అంతే కదా. నువ్వు ఆ రోజుకి నీ మమ్మీ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు చూసినా, నా మమ్మీ కూడా వచ్చినప్పుడు చూస్తాను అంటే ఎట్లా ఉంటుంది? సో కీడుకి ప్రతి కీడు చేయడానికి ఇంట్లో అయితే ఆప్షన్ లేదు, బయటనే ఆప్షన్. ఇది బయట వాళ్ళకి రాసింది, ఇంట్లో ఉన్న మ్యాటర్ కాదు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి అస్సలే ఆప్షన్ లేదు. ఓకే, తర్వాత ఆన్ ద కాంట్రరీ, ఎంత బాగుంది చూడు. జీవంను ప్రేమించి మంచి రోజుని చూడాలని అనుకున్న ఏ ఒకడైనా సరే తన చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపడం మాట చెప్పకుండా తన నాలుకను కాల్చుకోవాలంటావా? కాల్చుకున్నాను నేను, కాల్ చేస్తా కూడా పర్లేదు, ఇంక మాట రాదు కదా. ఒకవేళ నీకు తెలియకుండా కాల్చిన మాటనే వస్తుంది అంటే, నీకు అట్లనే వస్తుందంటే కాల్ చేసుకో. ఈరోజు పిల్లలతో వెళ్తున్నాము, జోయే వచ్చింది కారులో. ఆకని చెప్పింది నీళ్ళు అసలు తాగట్లేదు అని అనేది. అక్క చెప్పింది పచ్చడి పెట్టు, నోట్ నాలుగులో పెట్టింది. పచ్చడి పెడితే ఖచ్చితంగా తాగుతుంది కదా అని చెప్పింది. సమ్మార్ ది అదర్ వీ హ్యావ్ టు చేంజ్ కదా, అది అని అంటున్నాను. నీళ్ళైతే తాగాలి కదా అది. సో ఒకరు కొడితే తాగుతారు, ఒకడేమో ప్రేమ ముద్దు పెడితే తాగుతారు. ఏదో తాగలేకపోతే శరీరం పాడవుతుంది కదా. దేవుడు అట్లనే చేస్తున్నారు. ఎవరు ఎట్లా ఉన్నారో దాన్ని బట్టి మార్చుకుంటారు. దానికోసం పాత నియమం ఉంది, దానికోసం కొత్త నియమం ఉన్నాయి కదా, మారి చేస్తారు దేవుడు. సో ఈ సాయం ఏమైనా కొత్త నియమం అయితే కంప్లీట్ వేరే. పాత నియమంలాగా దేవుడు శిక్షించాలంటే మనం ఎవరు బ్రతకం. ఒక సొంత డాడీని తప్పుగా మాట్లాడితే కొట్టేస్తారు, ఓకేనా. ఇంకొకటి ఏంటి, రాళ్ళతో కొట్టి చంపుతారు. విభచారం చేస్తే ఏం చేస్తారు? రాళ్ళు కొట్టి చంపుతారు కదా. ఇప్పుడు ఆలోచించండి, మనం అందరూ విభచారలే కదా ఇక్కడ అంటే ఏమైనా డౌట్ ఉందా? కొత్త నూనె ప్రకారం చంపిన రత్నం కూడా కనిపించలేదు ఇప్పుడు దాకా. ఆ చెట్టు దగ్గర పోతే ఆ చెట్టు ఎక్కడన్నా అడిగితే చెట్టు అడిగితే నేను ఎక్కడ ఉన్నాను అని. అది ఎప్పుడు ఉన్నాను నేను ఇక్కడ. గడ్డి పక్కన అడిగినా, ఇంతకుముందు చెట్టు ఇక్కడ ఒకటి ఉంది పూలు, అది ఎక్కడ పోయిందంటే గాలి కొట్టుకుని పోయింది. కానీ అడిగితే గడ్డి చెప్పిందంట ఎక్కడ ఉంది ఇక్కడ పూలు అనిందంట. అట్లా మనం కొట్టుకుని పోయిన వాళ్ళగా ఉంటాం. సో వ్యభిచారం అందరూ చేస్తాం, 100% చేస్తామా? అయితే రాళ్ళు పెట్టి చంపాలన్న నియమం నుంచి మనం ఎక్కడికి వచ్చినాం? కృప నియమంకి వచ్చినాం. ఈ కృప నియమంలో అది మనము కన్సిడర్ చేయకుండా దేవుడి నీతిని తరుచుకుంటున్నాం. మన నీతి కాదు, దేవుడి నీతిని తరుచుకుని మనం బ్రతకడానికి ఆప్షన్ ఉంటుంది. అందువల్ల మన పరలోకి వెళ్ళడానికి ఒక ఆప్షన్. దేవా నా వల్ల కావట్లేదు, నేను ఇట్లా చేస్తానని చెప్పి ఎత్తుకోవచ్చు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, మంచి దినంలో కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కపడం మాట పలకడానికి ఆప్షన్ లేదు. చెప్పండి, ఆప్షన్ లేదు. మంచి దినం కోరి ఏమంటారు, చదువు మంచిగా ఉంది వాక్యం. కాల్చని దానికోసం చెప్తున్నా. యూ హ్యావ్ టు బర్న్ ఇట్. కాచుకోవాలి, కానీ యూ హ్యావ్ టు బర్న్ ఇట్ ఇఫ్ నెససరీ. ఇఫ్ యూ రియల్లీ కాంట్ డూ ఇట్, యూ హ్యావ్ టు బర్న్ ఇట్. మామూలుగా ఏం చెప్పాలంటే కొన్ని థింగ్స్ అవాయిడ్ చేయవచ్చు మన పాపాలు పడాలంటే. ఓకే, మీరు కంట్రోల్లో ఉంటే అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, అంతే తేడా. ఎవరికి ఏ స్థితి ఇవ్వబడుతుందో దాన్ని బట్టి వాళ్ళు మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. సమాధానం వెతికి వెంటాడవాలని, కీడు నుంచి తొలగి మేలు చేయవలను. సో కీడు నుంచి తొలగాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. సాగర్ ఏమీ అర్థమైంది? కీడు నుంచి తొలగాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. వాట్ ఈస్ ఆప్షన్? మేలు చేయాలి. హైయెస్ట్ ఆర్డర్. కీడుకు బదులుగా నువ్వు కీడు చేయొద్దు అని చెప్పేసి దేవుడు అన్నాడు, మేలు చేసే అన్నాడు. అంటే మేలు చేస్తే ఏమవుతుంది? కీడు అసలే ఆలోచన రాదంట. సూపర్ కదా అది. కీడుని విడిచిపెట్టానంటే యోబు గురించి రాసినప్పుడు ఆయన కీడు విసర్జించిన వాడు రాయబడింది. దానికన్నా ఈ మాట చాలా బాగుంది. కీడుని విసర్జించడం కాదు మ్యాటర్, కీడుకి ప్రతిరూపంగా మేలు చేసేస్తే ఇంకా అయ్యర్ ఆర్డర్కి వెళ్ళిపోతారు మీరు. కీడు కమ్మి అయిపడుతుంది. అందుకే ఆ కీడుని కమ్మి వేయడానికి ఒకటే ఆప్షన్. 1 Peter 5:4 ప్రేమపూర్వకంగా ఉండండి. లవ్ కవర్స్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్. ఇంతే సింపుల్. మీరు చేసిన పాపంని కమ్మాలంటే మీరు ప్రేమమయంగా ఉండాలి. మీరు నిజంగా మీ భార్య దగ్గర చేసిన ప్రతి పాపం మీరు కమ్ముకోవాలంటే మీరు ఆమెకు ప్రేమపూర్వకంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఆలోచించారు, మనం అంతా నరకం పోతాం 100%.
ఒకవేళ మన దేవుడు లేకపోతే. కరెక్టా? వ్యభిచారం చేసిన వాళ్ళ కదబా. అయితే ఇప్పుడు అది ఎలాగ కవర్ చేయబోతున్నాం? హౌ విల్ బీ స్టాండ్ బిఫోర్ గాడ్? ఓన్లీ త్రూ లవ్. దేవుడు మనకు అతికించిన భార్యని మనం సరిగా ప్రేమించలేకపోతే 100% నరగలుగుతాం. అర్థమైంది కదా నేను చెప్పింది? అరే అండర్స్టాండింగ్. సో ఇది వలన అనేకమైన పాములు ఈజీగా కమ్ముకొచ్చలేదా? లాజిక్ అర్థమైందా నేను చెప్పింది? జాన్ అర్థమైందా? మీరు ప్రేమించలేకపోతే బ్రదర్ నీకు తెలీదు బ్రదర్, నా దగ్గర చెప్పకుండా 30,000 తీసి బ్యాగ్ వరకు ఇచ్చేసింది బ్రదర్ అన్నాను అనుకో. మీరు ఎగ్జాంపుల్ జాన్, ఎట్లా బ్రదర్ ప్రేమించాలంటే ఏం చెప్పాలి? నేను మీరే చెప్పాలి ఆన్సర్. జాన్కి ఏం చెప్తారు మీరు అట్లా ఉంటే కదా వాళ్ళ ఇంట్లో? లేదు, ఆన్సర్ లేదంటున్నాను. ఈ వాక్యాన్ని పట్టి చూస్తే ఆన్సర్ లేదు. ఇప్పుడు మీరు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు ఏమనుకుంటారు అంటే భార్యని కరెక్ట్ చేయాలనుకుంటారు అంతే కదా? మీరు మనందరూ ఏమంటాం? తన సొంత భార్య నేను కరెక్ట్ చేసుకోలేతే భర్తగా డిసిప్లిన్ చేయాలి అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం అక్కడ వచ్చిందంటే భార్య మెంటాలిటీ అలా కాదు. స్త్రీని ఆ దేవుడు అలాగా సృష్టించలేదు. స్త్రీకి అందుకే పురుషులారా మీ భార్యని ప్రేమించలేదు ఎందుకు రాశారంటే పదే ఎందుకు రాశారు చెప్పండి? కీడుకి మీరు ఆన్సర్ చెప్పి ఆమె అడ్వైస్ ఇచ్చి మారుతుంది అనుకుంటే మీ ఎలాంటి పిచ్చివాళ్ళు ఎవరు లేరు. సో వైఫ్ విల్ నాట్ లిసన్ టు యర్ హస్బెండ్ ఓన్లీ ఇన్ ఫ్యూ టైమ్స్. అర్థమైందా? కొంచెం సమయమే వింటుంది. ఆ మూడు ఎప్పటి వరకు మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ రోజుకి మాత్రం వింటుంది. మీకున్న సమయంలో నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తే కొంతమంది భార్య అయితే అని చూస్తుంది అయిపోతుంది. ఇంకా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేము. కొంతమంది అదే అందరూ ఒకటే కాదు కదా, కొంచెంమంది తేడా ఉంటుంది అనుకో. కొంతమంది రెండు మాట అయిపోయింది, ఇంకా మూడోది మాట మాత్రం చెప్పినాం అనుకుంటుంది. అందువల్ల నేనేమంటాను, నాకు అర్థమైనది చెప్తాను మీకు. నా భార్యతో నేను చెప్పలేదు ఇది బైబిల్ పట్టి నేను అర్థమైందంటే యూ హావ్ టు క్యాల్కులేట్. ఒక ఆఫీస్లో ఉంటే ఎలా కాంపెన్సేషన్ చేస్తున్నారు కదా, 2 గంటలు పని చేయలేదు 2 గంటలు ఎక్స్టెండ్ చేస్తారు కదా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కాంపెన్సేటెడ్. దట్ మీన్స్ టు మేక్ అర్ కమ్అట్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. అంటే ఆమె ప్రాబ్లం బట్టి మీరు బయటికి రప్పించాలంటే ఆమెను మార్చాలని మీరు నిజంగా అనుకుంటే, జీవను ప్రేమించి మంచి దినం కోరుకోవాలనుకున్నవాడు భార్యను ప్రేమించాల్సిందే. చెడ్డ మాట పలకకుండా తన నోటిని కాచుకోవాలి. తర్వాత సమాధానం వెతకాలి. అదే లైన్గా ఉంది కదా, లెట్ హిమ్ సీక్ పీస్ అండ్ పర్స్యూ ఇట్. తర్వాత ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రైట్యస్. సో నేను ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను, భార్యను మార్చడం చాలా ఈజీని నమ్ముతాను. మీన్ మీరు ఒకవేళ కాకపోతే బైబిల్ చదువుకోండి. నేను ఏం చెప్పలేదు, నా దగ్గర ట్రైనింగ్ చెప్పినాను. బైబిల్ చదువుకోండి. ఈజీగా మనం అనుకున్నది భార్య దగ్గర నుంచి చేయొచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు రాజు నాతో కూడా ఉన్నారు. జస్ట్ నేను చాలా పిల్లలతో ఇప్పుడు మాట్లాడుతూ వచ్చినాను. ఆ పిల్లల్ని ఎలాగా మేనేజ్ చేయాలో నేను చేసి చూపించిన. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం. నేను ప్రతిరోజు చేసిన అదే, అందరిలో చేసిన విషయాలు అదే. ఎట్లా మాట్లాడో అట్లా మాట్లాడతాం. అది ఏమంటారు, నేకు అంటారు. నేక్ అంటారు తమిళ్లో. అదేమంటారు, నేక్. అదొక స్పెషల్ నేక్ అంటారు కదా. అది ఎట్లా చేయాలో అట్లా చేయాలి, ఎట్లా మోల్డ్ చేయలేం. మ్యాటర్ ఏంటిది, నీ మాట ఆమె వినాలి కదా, అదే కదా నీ కోరిక. అది అయితే ఓకే చేసుకోండి. అదైతే నేను ఏం చెప్పట్లేదు. మీరు డిసిప్లిన్ చేయాలనుకోండి. ఇప్పుడు 30,000 పోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ భార్య ఎక్కడో వరకు వచ్చేసింది, 30,000 పోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? 3 లక్షలు పోకుండా కాపాడుకోండి అంటున్నా. 30,000 కదా పోయింది, 3 లక్షలు పోకుండా కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకోవాలి? నువ్వు ఎవరిని అడిగి ఇచ్చినావు, నువ్వు అడుగుతావంటే అయిపోయింది. 30,000 కాదు, ఆమె కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. 3 లక్షలు కూడా పోతుంది. అర్థమైందా నేను చెప్పింది? 90% భార్య గురించి మాట్లాడుతాం, 10% భార్య మనకు వేరు. ఎక్సెప్షనల్ భార్యస్ వద్దు, ఎక్సెప్షనల్ పురుషులు వద్దు. మనం కన్సిడర్ లైక్ దిస్ బైబుల్. దేవుడు ఎందుకు పురుషులకి ఇలా చెప్పాడు అది అట్లా థింక్ చేయండి. అర్థమైందప్ప? దేవుడు ఎందుకు పురుషులకి ప్రేమించమని అన్నాడు, ఆ విధంగానే థింక్ చేయండి. వేరే ఎందుకంటే కొత్తగా మనం ఆలోచన చేయొద్దు. దేవుడు ఏం చెప్పారో అది చేసేస్తాం. డన్. సో నేనేమంటున్నాను, ప్రేమపూర్వకంగా మార్చొచ్చి నమ్ముతున్నాను. ఫస్ట్ పాయింట్. రెండవది పాయింట్, వాళ్ళతో కలిసి ఉన్న సమయంలో మీరు మంచి మాట చెప్పేసి అప్పుడు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఒక మెడిసిన్ని తేనెతో ఎలా కలిపి ఇస్తారో ఆ విధంగా, అదే నాకంటాం అట్లా ఇవ్వడం నేర్చుకోవాలి. యూ నీడ్ టు వెయిట్ ఫర్ ద రైట్ స్పాట్ అండ్ రైట్ టైం. ఇక్కడ బైబిల్లో అది రెవల్యూషన్, అది ఒక పెద్ద రెవల్యూషన్. 4 దూదల్ని దేవుడు విడుదల చేసిన దూదలు ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజుకి కోసం సిద్ధపడిందంట. ఇట్ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఇయర్, ఫర్ దట్ మంత్, ఫర్ ద డే అని ఉంది. ఈ వచనం కూడా నేను చెప్తున్నా, ఫర్ ద అవర్ వరకు ఉందంట. ఎగ్జాక్ట్గా అదే నా లైఫ్లో జరిగింది. నా భార్య లెటర్ ఇచ్చినప్పుడు 1 ఇయర్ కరెక్ట్గా ఉన్నాను. నేను వాక్యం చెప్పినా ఎగ్జాక్ట్గా ఆ కథ చెప్తున్నా, 2 మ్యాచ్ అయిపోయింది. ఆ దినమే పర్ఫెక్ట్ దినం. వేరే రోజు అయితే మ్యాచ్ కాదు కదా. ఈ భార్య బలహీనమైన ఘటం. అర్థమైందప్పా? అందరూ అలాగా ఉండరు ఒకటి. రెండవది, అన్ని సమయంలో వాళ్ళు అదే మూడ్లో ఉండరు. బికాస్ నేను ఎప్పుడు భార్యకి చెప్పిందా నూడిల్స్ బ్రెయిన్ అంటాం.
మనం ఒకటే విషయం ఆలోచిస్తాం. చూడండి, లైన్ స్ట్రైట్గా ఉంది కదా మనకి, వాళ్ళకి ఇలా ఉండదు, మిక్స్ అయిందో ఇట్లా వైర్ అలా ఉంటుంది. ఈ బ్రెయిన్ ఇలా ఉంది, సత్యమే. మనదేమో రైల్వే ట్రాక్, అదేమో ఇట్టట్టు ఉంటుంది. అంటే ఎట్లా అంటుందంటే మనం ఒకటి ఆలోచించే లోపల 100 ఆలోచిస్తారు వాళ్ళు, అర్థదా? మనం ఒకటే థింక్ చేస్తాం, సడన్గా వాళ్ళు రైస్, ఏ విషయం రైస్ వస్తారో మనకే తెలీదు. ఈ విషయంలో వాళ్ళు చాలా సంతోషపడతారు అనుకుని ఇటు చేస్తే అంతా ఫ్లాప్ అయిపోతుంది. అక్కడ ఏ విషయాల్లో మంచిగా చేయలేని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఏ రోజులో వాళ్ళతో మనం ఉండాలి అనుకుంటామో, సరే ఈరోజు వాళ్ళతో ఉండాలనుకున్న రోజుకి వాళ్ళు వద్దంటారు. ఏ రోజు వద్దు, సరే ఓకే ఆమె పాపం టైర్డ్గా ఉంది మనం పడుకున్నప్పటికీ ఏ రోజు ఎందుకు రాలేదంటారు. నీకు అర్థమైంది లేదా? ఇది అన్ని ఇంట్లో జరుగుతున్న కామన్ మ్యాటర్సే. బట్ వాట్ ఈస్ ద మ్యాటర్స్, వై ఇట్స్ హ్యాపెనింగ్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి టైం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ దే ఆర్ పర్ఫెక్ట్, వెన్ దే కెన్ లిజన్, దట్ ఈస్ అ పర్ఫెక్ట్ టైమ్స్. అన్ని విషయం ఇది నూడిల్స్ బ్రెయిన్ మరలా వచ్చేది. బలహీనమైన ఘట్టం అంటే ఏంటిది? మామూలుగా జెంట్లుగా టచ్ చేసి డెంట్లుగా పెట్టాలి. తెలియకుండా నేను చేశాను అనుకో, వెళ్ళిపోయి ఎక్కడ పడిపోతుంది. పడిపోయిన తర్వాత ముక్కలు ఎత్తడానికి చాలా టైం పడుతుంది, అంతే కదా? దానికి సరికట్టడానికి చాలా కాలు పట్టుకుంటారు, చేయి పట్టుకుంటారు, ఏదో చేసుకోవాలని వస్తుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు గుర్తుంటుంది ఎప్పుడో, అదే కదా బాధ. ఆ రోజు అని స్టార్ట్ చేస్తారు. ఆ రోజు అంటే ఏ రోజుని మనకు తెలియకూడదు. ఏ రోజు మనమేమో ఒక ప్లేస్ ఉంటాం, ఏ రోజు అంటే దాని లోపల వేరే రోజుకి వెళ్ళిపోతారు. ఈ రోజు నా లోపల ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ రోజు అన్న ఎక్కడ మనం అంటాం? సింపుల్ చెప్తున్నాను, సింపుల్ నాకు అర్థమైన విషయాలు అంటే బేసిక్గా ఇంతమంది నేను 4 సెంటర్ నుంచి లేడీస్తో మాట్లాడుతున్నాను. ఈ విషయం మాత్రం అక్క అంటే నాకు అక్కలుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ చెప్పేవాళ్ళు. ఎందుకు మీకు ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనంటే, నాట్ బికాస్ ఎవ్రీథింగ్ నాకు ఎక్స్పీరియన్స్ అయింది చెప్పలేదు. 20 years అయినా కూడా కొన్ని విషయాలు నేను వేరే వాళ్ళ దగ్గర విన్న విషయాలు, ప్లస్ ప్రార్థనలు ఎన్ని రోజులు ఉన్నాను, ఎన్ని లేడీస్తో మాట్లాడాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారో, ఎంతమంది నేను కలిపినానో దాన్ని బట్టి మీకు ఈజీగా చెప్పలేను. ద సింపుల్ థింగ్ ఈజ్ లైక్ ఎలైషా యూ హావ్ టు డూ. విషం ఉందా, యాడ్ చేయాలి పిండిని. నీళ్ళు బాగలేదా, స్వీట్గా లేదా, అక్కడ ఉప్పు యాడ్ చేయాలి. అక్కడ యాక్స్ కింద పడిపోయిందా, అక్కడ వుడ్ యాడ్ చేయాలి. అన్నీ యాడ్ చేశారు కానీ ఉన్నది తీయాలని అనుకోలేదు. విషయం అంటే బలి తీయలేదు. అది యాడ్ చేసేస్తే అయిపోతుంది. ఏది యాడ్ చేస్తే ప్రేమ యాడ్ చేయమంటాను నేను. తర్వాత నేర్చుకోవాలి. ఇది కళ, మరలా చెప్తాను, ఇది ఒక ఆర్ట్. ఎందుకన్నా నేకగా మాట్లాడడం అనేది, నేక్ అంటే ఏంటి చెప్పండి తెలియదు కరెక్ట్గా. నేక్ అంటే ఏంటిది? జ్ఞానంతో, కొంచెం తెలివితో, లైక్ కన్నింగ్ అనుకోవచ్చు. ఎందుకు కదా, సంథింగ్ లైక్ దట్. కన్నింగ్ అంటే విలన్గా చెప్తే కన్నింగ్, ఇదైతే జ్ఞానం, తెలివిని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా స్నేక్ డిడ్ ద సేమ్ థింగ్. సర్పం ఏం చేసింది? యుక్తి కలిగి. అదే కదా దేవుడు చెప్పారు, సర్పం వల్లనే మీరు జ్ఞానం కలిగి ఉండాలి, పావురం వల్లనే మీరు నిష్కపలంగా ఉండాలి. సో ఎగ్జాక్ట్ లైక్ దట్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. మీరు మాట్లాడినప్పుడు మీకు కోపం వచ్చిందనుకో మ్యాటర్లో, లేదంటే ఎదుటివాడికి మీ భార్యకు కోపం వచ్చిందనుకో, హౌ మచ్ ఫాస్ట్ యూ ఆర్ ఏబుల్ టు డైరెక్ట్ చేంజ్ ద టాపిక్? మీరు ఎంత టాపిక్ చేయించగలరు? ఇది చాలా ఎక్స్పర్ట్గా ఉండాలి. యూ హ్యావ్ టు చేంజ్ ద టాపిక్స్ ఇమీడియట్లీ. చేశారా లేదు? చేసి ఉంటారు. మీరందరూ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్పు, ఏ చెప్పు. అవునవును, అది 90%లో 10%లో ఉంటారు. అది అదే ఇప్పుడు అదేనంటున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అది బ్లర్ ఏంటది, బ్లంట్ మిస్టేక్ ఇది. అంటే ఇది చేంజ్ టాపిక్ కావట్లేదు. అక్కడి నుంచి టక్కుని మనము ట్రాన్స్పోజ్ అవ్వకూడదు. అంటే అర్థం కదా, ఈ ట్రాన్సిషన్, ఇది ట్రాన్సిషన్ అంటాం. ఒక దాని నుంచి ఇంకో ట్రాన్సిషన్ చెప్పడం, ఎడిటింగ్ అంతా నువ్వు చెప్పు. ఒక దాని నుంచి ఇంకో ట్రాన్సిషన్ అప్పుడు అది కట్టింగ్ ఎవరికి తెలియకూడదు కదా. కట్టింగ్ జరిగిన ప్లేసెస్ తెలియకూడదు రాజు. కట్టింగ్ తెలుసంటే అందరికి తెలిసిపోతుంది కట్టింగ్ కదానని. అందుకే వాళ్ళు అడుగుతారు అట్లా, ఎందుకు టాపిక్ మన ఈ టాపిక్ రాని. కానీ కట్టింగ్ లేకుండా ట్రాన్సిషన్ చేయాలి. అదే నేక్ అంటున్నాం, స్మూత్ ట్రాన్సిషన్. సో దట్ ఈ లోపల ఇక్కడ ఉన్నామా అక్కడ ఉన్నామా వాళ్ళకే తెలియకూడదు. ఏదో ఒక ప్లేస్ తీసుకెళ్ళాలి మనం. ఇది ఒక వరము, నేను చెప్పిన ఇది ఒక వరము. లేకపోతే ఆ వరం ఇచ్చిన వరంని ప్రాక్టీస్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సో మచ్. దేవుడి కృపలు నాకు వచ్చింది. ఎందుకు కారణం అంటే, అది అక్క అన్న వాళ్ళు గొడవ చేస్తుంటారు. నేను లాస్ట్ కదా, ఫస్ట్ వాళ్ళకి బుక్ అయిపోతారు. నేను లాస్ట్ వాడు కదా, ఈసీ. వాడికి బెల్ట్ వేస్తారు అక్క అన్న, అచ్చే డాడీ తినలేదు, బ్రింజాల్ కర్రీ తినలేదని అంటే ఫస్ట్ ఆమె తింటే, తర్వాత నేను కూర్చుంటా. ఓకే డాడీ బ్రింజాల్ కర్రీ పెట్టండి డాడీ అంట. అక్క అయితే కూడా తినేస్తుంది కొంచెం టేస్ట్గా. నాకు అస్సలే పడదు దానికి. ఒక్క కూరగాయలు నేను ముట్టను. అక్కడ కాకరకాయ కాదు, బీన్స్, క్యారెట్ ఏది ముట్టను. కానీ నేను ఎట్లా అంటే వాచ్ చేస్తా. ఓకే ఇదైతే డాడీ ఇది మంచిదా డాడీని అడుగుతా. చూసారా
ఆయన అడుగుతున్నారు చూడు, మంచిదా కాదు, మీరు అడిగారు ఎట్లా? వాళ్ళకి 2 దెబ్బ పడుతుంది మాట్లాడితే. ఏయ్ అది తింటే మంచిదిరా అన్న. అవునా డాడీ, దబక్కన తీసి దబక్కన వేసేస్తా. ఇది నేను నేర్చుకున్న విషయం. నాకు నచ్చదు కాబట్టి, కడుపులో పోతే కదా మంచిది, కడుపు మ్యాటర్ కదా, డాడీ చెప్పింది కూడా ఇంపార్టెంట్ కదా, నాకు నచ్చలేదు, ఏం చేయాలి, తాగేస్తే బెటర్ కదా అని మింగేస్తే బెటర్. మింగిన ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్ వన్. ఈ ప్రాక్టీస్ వల్లనే మీకు ఈజీగా నేను చెప్పగలను. యూ హ్యావ్ టు యాక్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, మీరు గ్రూప్ ఎగ్జామ్ అంటే ప్రాక్టీస్ చేస్తారు కదా, ఎవరైనా అందరికీ గ్రూప్ ఎగ్జామ్ పాస్ అవుతారా? లేదు కదప్పా. సో దిస్ ఈస్ ఫర్ యువర్ లైఫ్ ఓన్లీ. నో, నేనంటున్నాను, ఎందుకు మీ జీవం కోసం ఇది ప్రయత్నం చేయకూడదు? వై డోంట్ ప్రాక్టీస్? దేవుడు మనకి వరం ఇచ్చారు, స్వస్థత వరం ఇచ్చారు, అది ప్రాక్టీస్ చేస్తే కదా వస్తుంది. ఉత్తగా వచ్చేస్తుందా? ప్రవచనం వరం ఉత్తగా వస్తుందా? రోజు మనం అది వాడితే కదా వస్తుంది. దిస్ ఈస్ ఆల్సో లైక్ దట్. సో అందుకే ఇప్పుడు మీరు బిషప్గా ఆలోచన చేశారనుకున్న ఎగ్జాంపుల్, పెద్ద పోస్ట్ మనం మంచిగా ఉండాలి, పెద్ద పెద్ద సేవ చేయాలని అనుకున్నప్పటికీ వై డోంట్ యూ ప్రాక్టీస్ దిస్ వన్? దిస్ ఇస్ ఆల్ ఇస్ ఇంపార్టెంట్ మ్యాటర్ కదా. 1 తిమోతి 3 1 నుంచి చదివిన వాక్యం దేవుడు చెప్పిందా లేదా నేను చెప్తున్నానా? క్లియర్ కదా. ఇట్స్ అ రిక్వైర్మెంట్ కదా రాయ్, ఇట్స్ రిక్వైర్మెంట్ కదా. అర్థమైందా జాన్? ఇట్స్ రిక్వైర్మెంట్. నువ్వు ఎక్సెప్షన్ కాదు, నేను ఎక్సెప్షన్ కాదు. కోరుకుంటామా లేదంటే కోరుకున్నామంటే ఇదంతా చేయాల్సిందే. ఇది చేయాలంటే అది మనకు రాకపోతే, రాజు నీకు రాకపోతే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. దర్ ఇస్ నో అదర్ థింగ్. యూ లెర్న్ ద టెక్నిక్స్. దీనికి ఎందుకు నేర్చుకోవట్లేదు అంటున్నా? యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. వన్ థింగ్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను, నాకు కొన్ని అభిషేకం వస్తుంది, మంచి అభిషేకం, అది మీకు ట్రాన్స్ఫర్ చేయగలను. దీనివల్ల మీకు కొంచెం సేఫ్ ఉంది. సీడ్ లేకపోతే, విత్తనం లేకపోతే మీరు ఎలా చేయగలరు? నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను కాబట్టి మీకు విత్తనం ఇస్తాను. అట్లీస్ట్ ఆ విధంగా మన సంఘంలో మీకు ఒక సేఫ్టీ ఉంటుంది ఈ విషయంలో, భార్య విషయంలో. అర్థమైందప్పా? క్లియరా? సో కమింగ్ టు ద పాయింట్, నేను ఏం కోరుకుంటానంటే మన కోర్ ఫ్యామిలీస్లో ఉన్న సేవకులు బెస్ట్ సేవకులుగా ఉండాలంటే దే ఆర్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఎగ్జాక్ట్గా భార్య భర్తలు ఎప్పుడు నవ్వుతున్నట్టు ప్రొజెక్ట్ చేయాలి. అబద్ధం కాదు, రియాలిటీగా చెప్తున్నా. మేబీ మీకు రాలేకపోతే ప్రొజెక్ట్ చేయండి, ట్రై చేయండి, బట్ ఆఫ్టర్ దట్ యూ లివ్ లైక్ దట్. నేను సత్యం మీకు చెప్తాను, నేను కోపమే పడలేని వ్యక్తిగా ఉండిపోయినాను చిన్నప్పటి నుంచి. కారణం ఏంటిది? కోపపడతాను కానీ ఆపేస్తారు. మంచితనం చూపిసి, ఎందుకంటే మంచి పేరు సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు బా. అందరి దగ్గర మంచి పేరు సంపాదించాలంటే యూ హ్యావ్ టు యాక్ట్. మనకు వచ్చింది కోపం, కానీ ఏం చేస్తా? కంట్రోల్ చేసుకుంటా. అట్లా కంట్రోల్ చేసి సర్చ లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరన్నా రోడ్లో పోతున్నప్పుడు ఎవడు ఏదన్నా కూడా అస్సలు పట్టించుకోం, ఏమీ లేదు. అక్క ఎలా అంటే ఆయన పెదవులు చూస్తుంటుంది, ఓ ఏ మాట చెప్పాను ఏదంటున్నాడు, అసలు నువ్వు పట్టించుకోని అంటే ఏం చెప్పిండు? నేను చూడాల్సిన రోడ్డు మాత్రమే కదా అని అనుకుంటా. నేను రోడే చూస్తా, ఎదుటివాడు క్రాస్ పోయినా ఏది పోయినా ఎవరు ఏది చేసినా సరే ఐ విల్ నెవర్ సీ దర్ ఫేస్. చూస్తే కదా వాడు ఏం మాట్లాడి తెలిసిపోతుంది, వింటే కదా లోపలికి తీసుకెళ్తాము, లోపలికి తీసుకెళ్తే కదా కోపం వస్తుంది. రోడ్ కదా చూడాలి, రోడ్లు నడపాలి కదా మనం. రోడ్డు చూసుకుంటూ పోతే అయిపోతుంది కదా. ఇది ప్రాక్టీస్ ఎలా వద్దా? ఎగ్జాంపుల్ చాలామంది చేసి ఉంటారు, బట్ ఇట్స్ లైక్ ఇట్ బికమ్ అపటైట్. ఇది చేయలేకపోతే తృప్తి ఉండదు, వదిలిపెడతామని అది ఎట్లా వదిలేస్తాం అన్నట్టు ఇదే ప్రాక్టీస్ చేసేస్తానంటే ఏమవుతుంది? ఒకరోజు అదే అవుతుంది కదా. నేనేమైనా ప్రాక్టీస్ సాఫ్ట్నెస్, ప్రాక్టీస్ పీస్. సాఫ్ట్నెస్ ప్రాక్టీస్ చేస్తాం, కామ్గా ఉంటే ప్రాక్టీస్ చేస్తాం. యేసు ప్రభువు అలా ఉన్నారు కదా. అట్లా ఎప్పుడో ఒక రోజు అరవడం, ఎప్పుడో ఒక రోజు మనం కూడా ఇది చేయడం, అదంతా ఓకే, అలౌడ్. ఎక్సెప్షన్ ఇస్ ఓకే. చిన్న గొడవలు ఓకే మీ ఫ్యామిలీలో, బట్ ఇట్స్ నాట్ షుడ్ బి కంటిన్యూడ్. మీ పేరు అట్లా ఉండకూడదు, నీ పేరు మూడిని ఉండకూడదు, నీ పేరు అర్చిన వాడు ఉండకూడదు, నీ పేరు బూత్లో ఎప్పుడు మాట్లాడుతూ ఉండకూడదు. నీ భార్య దగ్గర నేను లిస్ట్ అడిగితే, నేను పేపర్ రాసిన మీ అందరి, ఆ లిస్ట్లో మీ గురించి రాసిందంతా చదివితే ఎట్లా ఉంటుంది? మంచిది ఉంటే సంతోషం, నేనే సంతోషపెడతా. ఒకవేళ లిస్ట్ నా సెకండ్ పేపర్ అడిషనల్ పేపర్ తీసుకుంటే రాసిన వాళ్ళు ఉన్నారు, అడిషనల్ పేపర్ రాసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి ఉంటే ఏముంటుంది? ఎవరికి నేను ఒరిజినల్గా నేను చెప్పినాను వాళ్ళకి, నేనే చెప్పిన మ్యాటర్ ఏంటంటే మీకు అదే రహస్యం చెప్తున్నా. నాకంటే ఏంటి తెలుసా? నిజంగా మీరు తెలుసుకోవాలనుకున్న వలన నేను చెప్పినాను, ఎవడు చూడరు రాసుకుని అన్న. అందువల్ల వాళ్ళు ఓపెన్గా రాస్తారు. అర్థమైతే లేదా? నీ భర్తకు చూపించాలి, నాకు చూపించినా కూడా రాసుకుంటారు అంతా. ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఇష్టం వచ్చి రాసుకో, ఇంకా దేవుడికి నీకు మాత్రమే అంటే నేను రాస్తా, అడిషనల్ పేపర్ ఇవ్వండి. ఇదే నేక్ వాళ్ళ దగ్గర ఎట్లా రాపించుకోవాలని. మీరు అంతా తెలివైన వాళ్ళంటే ఇంట్లోనే పేపర్ ఉంటుంది, వెతికి పట్టుకోండి. వాళ్ళు హుషారుగా బ్యాగ్లో పెట్టుకుని పోతారు కదా. నీకైనా తెలివైన వాళ్ళు దాచుకున్న విషయంలో లేడీస్ నెంబర్ 1. అయితే నేనేమంటున్నాను, జస్ట్ సింపుల్ లైక్ దట్.
ఇప్పుడు మీరు కూడా ఇది ఆడుకుని ఉంచి ఉండొచ్చు. నిజంగా ఈ డైరీ ఒకటి పర్సనల్ డైరీ కొనుక్కొని లాక్ ఇచ్చేసి నువ్వు ఇష్టం వచ్చి రాసుకో, అది మంచి అలవాటు నేర్పించి ఉంటే ఆమె రాసి ఉంటుంది నీ గురించి మొత్తం. పోయిన తర్వాత లాక్ ఓపెన్ చేసి చదువుకుని మళ్ళీ లాక్ చేసేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్స్ వాట్ ఐమ్ టెలింగ్ ఈజ్ ఇట్స్ ఆల్ గుడ్. ఏమంటారు, ఇట్స్ ఆల్ ఫేర్ ఇన్ లవ్ అంటారు. దేనికోసం నువ్వు చూస్తున్నావు ఆమె డైరీని? అది చెప్పు. తెలుసుకుంటే బాధ వస్తుంది. నేనేమంటున్నాను, ఏది నేను మార్పు పొందాలనేది. ఎందుకంటే మీరు అదే అవును మనం అడిగినా కూడా వాళ్ళు చెప్తారనుకుంటున్నావా? 90% లేడీస్ చెప్పరు, 100% చెప్పరు, 90% చెప్పరు, 10% చెప్తారనుకుంటా. సరే ఇట్లన్నా నా భర్త తెలిసే బాగుంటుంది అని చెప్పేసి ఉత్తగా రాసేసి ఆయన కళ్ళు కల్పించినట్టు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు క్రిమినల్. మీకు తెలీదు భార్య గురించి. కొంతమంది తిక్కులు మక్కల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎవరికి చెప్పను అని చెప్పేసి కావాల్సుకుని తెలిసినట్టు చేసేసి అట్టనా ఎక్కుతుందో చూస్తాం ఈయనకి, అట్టనా వీడు మారుతారా అనుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. ఎట్టనా ఉండొచ్చు, అది వాళ్ళ భార్య నాకు తెలీదు, సత్యం చెప్తున్నాను. సో బట్ వాట్ ఈస్ అవర్ రిజల్ట్, వాట్ ఈస్ అవర్ ఎయిమ్? మన ఎయిమ్ ఏంటిది? మనం మారాలి అనేది ఎయిమ్. నెవర్ అలో ఎ వుమన్ టు చేంజ్, యూ చేంజ్. మీరు ఎంతగా మారగలరో యాజ్ పర్ ద ఎఫిషియన్సీ చాప్టర్ 100% భార్య మారుతారు నమ్ముతారు. ద మోర్ యూ లవ్, బికాస్ ఐ హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమనీస్ ఐవ్ సీన్. నా లైఫ్లో చూసేసిన నేను చాలా లైఫ్లో సాక్షులు విన్నాను కాబట్టి భర్త మారిన తర్వాత భార్య అట్లనే మారిపోతారు. ఇంత సింపుల్ డైలాగ్ చెప్తాను, ఇదైనా మీకు అర్థమైందో చూడండి. నేనే అన్ని హ్యాండిల్ చేస్తాను. నాకు ఫినాన్షియల్ అంటే 4 సార్లు నుంచి ఇంట్రెస్ట్, బికాస్ ఐ నో ఎండ్ టు ఎండ్ ఫినాన్షియల్ థింగ్స్. అలా ఉన్నప్పుడు అక్క పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏమి చదివింది, సో ఓకే అని అనుకుని వదిలేసి ఆమెకి నేను ఎట్లా చెప్తాం, 5 years తేడా. సో ఆమెకి ఏమి వచ్చేస్తుందని చెప్పేసి నేనే మేనేజ్ చేసుకున్నాను. ఎంత జ్ఞానం వల్ల ఏం జరిగింది, లాస్ట్కి అన్ని అప్పులు పాలైన. అంత జ్ఞానంగా సంపాదించిన పెద్ద ఉద్యోగంలో, బట్ ద రిజల్ట్, వాట్ ఈస్ ఎండ్ రిజల్ట్? ఐ కేమ్ ఇన్ టు డెట్స్, అప్పులు అయిపోయినాను. అందరు నమ్మినాను, అందరు మోసం. ఈరోజు కూడా అంతే. బట్ దానివల్ల ఏమైంది, ఏదో తప్పులు జరిగింది, మనం తెలుసుకున్న వల్ల తప్పైంది. అందువల్ల ఈ మొత్తం జ్ఞానం తీసేయమని చెప్పేసి తర్వాత అక్క చేతిలో పెట్టిన. అక్క హ్యాండిల్ చేయడం చాలా కష్టం, డబ్బులు అంత విషయంలో. బట్ ఎస్, నేర్చుకో, పర్వాలేదు, కింద పడి నేర్చుకో. మనం అందరూ నేర్చుకోవాలంటే, నేను అదే కారు గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తా, మీరు బండి ఇవ్వలేకపోతే ఎలా నేర్చుకుంటారు? మీరు బండి ఇచ్చినప్పుడు ఫస్ట్ మీకు థాట్ ఏముంటుంది? ఏదైనా గుద్దితే లేదా అవుతే ప్రాబ్లం అవుతే అంటారు. ఎవరికైనా అంతే కదా, నీ భార్యకి మాత్రం అంతేనా? ఎవరికైనా అంతే కదా, మీరు నేర్చుకున్నా కూడా అంతే కదా. మరి ఆ నేర్చుకున్న ఇది ఇవ్వాలి కదా, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ పంపించాలి, స్కూల్కి పంపించాలి కదా. ఏదో ఆప్షన్ ఉందా లేదా? మీ కారు లేకపోయినా ఆప్షన్స్ అయితే ఉంది కదా, ఉంటుంది కాబట్టి చేసేయాలి. కాబట్టి ఇది కూడా కింద పడితే నేర్చుకుంటాను ఇచ్చినాం. సో దానివల్ల ఏమైంది, నాకు ఇల్లు కారు అంతా రావడము అక్క వలన వచ్చింది. ఐ మీన్ అర్థమైందా? సో ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఆలోచించండి. మనం ఉంటే జస్ట్ ఇప్పుడు నా చేతిలో ఉన్నప్పుడు అక్క ఏం అడిగేది, ఇంతేనా, 5,000 చీరనేనా, 3,000 చీరనేనా అడిగేది. ఓకేనా? నేను అందుకోసం పెంచుకుని నేను మా గురించి చెప్పిన కదా, ఆమెకి నేను ఎలాంటి అంటే ఐ హ్యావ్ టు గివ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఆమె 3,000 చీర అంటే 3,000 ఎందుకు చూస్తాం, 5,000 చూడంటాను. వద్దు నువ్వు వాళ్ళమంట. ఇది అనమాట మన లైఫ్ స్టోరీ. ఎట్లా ఉంది చూడండి, మనం ఎక్కువ చెప్పాలి, వాళ్ళేమనాలి వద్దు అని చెప్పాలి. ఇది బాగుంది కదా. నువ్వు తక్కువ చెప్తావు, అది బాగుంది కదా అని అంటారు. అది కొంచెం ఎక్కువ అవుతుంది, నేను సేర్లే అయితే ఇది ఎలా ఉంటుంది, వాళ్ళు ఇదే తీసుకుంటారు. మైండ్ మాత్రం నువ్వు అసలు నాకు ఇవ్వలేదు నా మైండ్ ఉండిపోతుంది. అది చూపించరు ఎవరికి. ఎంత నేకగా వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారు అంటే మైండ్లో పెట్టుకుంటారు. వాళ్ళ మనసులో మెయింటైన్ చేస్తారు. అన్నీ నీకు బయటకు రాదు. ఎప్పుడన్నా ఒక చీమ వచ్చినప్పుడు చూడండి, అప్పుడు కక్కేస్తారు మొత్తము. మ్యాటర్ సంబంధం లేకుండా కక్కుతారు వాళ్ళు, సంబంధం లేకుండా కక్కుతారు. ఇప్పుడేది అక్కడికి పోయినామంటే అక్కడ కాదు, అక్కడ కూడా పోతానంటారు వాళ్ళు. అప్పుడు తెలుస్తుంది ఇదంతా బ్యాక్గ్రౌండ్లో నువ్వు పెంచుకుని వచ్చినందుకు తెలిసిపోతుంది. కాబట్టి ఛాలెంజ్గా అని చెప్తున్నాను. నా ఇంట్లో నేర్చుకున్న విషయం చెప్తాను. ఇప్పుడు కూడా నేను అక్కతో వెళ్ళిందే, ఇప్పుడు ఈరోజు బర్త్డే జరిగింది. నేను అక్కకి 41 గిఫ్ట్స్ ఇవ్వాలని కోరుకున్నా. మీ కళ్ళ ముందే నేను బండి ఇచ్చిన. ఆ రోజు నా డబ్బు లేదు. పౌలు సెంట్ థామస్ గ్రౌండ్స్లో మీరు అందరూ ఉన్నారు కదా, అక్కకి బండి కొనిచ్చిన. ఎందుకంటే ఒక్క పైసా నా దగ్గర లేదు, ఎవరి దగ్గర అడగడానికి లేదు. ఉన్న 2 మౌస్ 3D మౌస్ అమ్మేసినప్పుడు దేవుడి దగ్గర ఆ రోజు సడన్గా నాకు గుర్తుకొచ్చి పర్ణమేళ ఉంది, నా అన్నయ్య పర్ణమేళ, తీసుకుని అమ్మేసి బండి కొనిచ్చిన. తర్వాత మీ అందరి ముందు కారు కొనిచ్చిన. సో బేసిక్లీ ఇప్పుడు మళ్ళీ కారు కొనిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెలలో ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలి చెప్పు? ఈ సంవత్సరం ఎట్లా ఇది హైయెస్ట్ లెవెల్ పోతున్నది, లెవెల్ మారుతున్నది కదా.
అయ్యో ఇప్పుడు ఈ సవర్లో కార్ అంటే నెక్స్ట్ లెవెల్కి ఫ్లైట్ అయిపోవాలేమో అని అనుకుంటాం కదా. లేదు, మరలా తిరిగి ఒక హైయెస్ట్ హిట్ మూవీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీ ఏమవుతుంది చెప్పు? ఎలా అందరూ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా వేస్తుంది. బట్ అదే ఫ్లాప్ అవుతుంది సమ్టైమ్స్. బట్ తిరిగి మళ్ళీ ఇటు డబుల్ హిట్ అవుతుంది. సో దట్ ఈస్ అ నేక్ ఇన్ దట్ వన్ టు అండర్స్టాండ్ దట్ వన్. సో ఈసారికి వ్యత్యాసమైన ట్రై చేసినాం సంథింగ్. సో ఏ రోజు లేని సంతోషం వచ్చింది. రాజు ఉన్నాడు అప్పుడు. ఏ రోజు లేని సంతోషం వచ్చింది, అర్థమైంది లేదు. ఇప్పుడు కారు ఇవ్వలేదు, నేను కారు ఇవ్వలేదు, పెద్దది ఏమీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓన్లీ 15,000 రూపీస్ శారీయే ఉన్న దాంట్లో హైయెస్ట్. ఓకేనా? 15,000 రూపీస్ శారీ ఇచ్చినప్పుడు 15,000 శారీ నేను ఆపేసి ఇచ్చిన. మరుగు పెట్టి దాచి ఒకటి ఉంది అని చెప్పేసి ఇచ్చిన. అర్థమైందా లేదా? నేను మరలా జీరోకి తీసుకొచ్చి చిన్న కీ చైన్ నుంచి స్టార్ట్ చేసిన ఈ గిఫ్ట్స్ని. దట్ ఈస్ టాక్టిక్స్. అర్థమైందా లేదు? జస్ట్ ఒక ఇమోషన్ చెప్తున్నాను. చిన్న కీ చైన్ నుంచి ఇంతేనా అన్నట్టు తీసుకొచ్చి లాస్ట్కి ఇచ్చిన తర్వాత మ్యాటర్ ఏంటి తెలుసా? అక్కకి 2 సంవత్సరం ముందు ఈ శారీ నచ్చింది. ఆ శారీ తీసుకోవాలని అనుకున్నారు, కానీ 15,000 చెప్పేసి వదిలిపెట్టారు. ఎగ్జాక్ట్ అదే శారీ, అదే కలర్, అదే డిజైన్ తీసుకొచ్చిన. ఫైనలీ వాట్ హ్యాపెండ్? ఐ కుడ్ సాటిస్ఫై. చాలా సంతోషపరిచినాను. దిస్ బర్త్డే ఈజ్ ది హైయెస్ట్ ఏమంటారు సంతోషమైన బర్త్డే అంటే ఈ బర్త్డే అనమాట అక్కకి. హల్లెలూయా. సో బట్ ఓన్లీ 15,000 to 20,000 ఖర్చు అనుకో. 10 lakhs కారు పోయింది. 12 lakhs కారు నుంచి ఇప్పుడు మరలా ఎక్కడి నుంచి వచ్చినా 20,000 వచ్చినాను. 12 to 20,000. బట్ స్టిల్ ఐ కుడ్ మేనేజ్ టు గివ్ దట్ సేమ్ థాట్ ప్రాసెస్. ఓకేనా? నేను అర్థమైందా? లైక్ దట్ ఎవ్రీ టైమ్ ట్రై టు సాటిస్ఫై యువర్ వైఫ్ అంటున్నా. యువర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వైఫ్. ఎంతవరకు నేను నేనే సాటిస్ఫై చేస్తాను, నాకేం తిరిగి రావట్లేదు మీరు ఫీల్ అవుతారు. సరే ఫీల్ అవుతారు. నేనే చేయాలా మొత్తం, ఆమె ఏం చేయలేదంటే